మీరు ఓపిక చేస్తున్నారు, అది గొప్ప మిమ్మల్ని అభినందించాలి. అంటే ఇక్కడ ఉండి కూడా అమెరికాలో ఉండి కూడా మీరు ఇంత ఓపిక శ్రీకాంత్ వాళ్ళ రంగా గారి కార్యక్రమం చేయటువంటి సామాన్య విషయం. మరి మన ఆంధ్రాలో ధూమ్ధామ్ మీరు చేస్తాం పల్లెటూరులో చేశాడా? హాస్పిటాలిటీకి మార్పు మంచి ఇక్కడ ఏరియాకి బాగా బాగా మామూలుగా బాగా చేశారు. అసలు రాకేష్ ఎవరైనా కూడా హైదరాబాద్ లో మన వాళ్ళందరూ కూడా బాగా డౌట్ లేదు. జస్ట్ మెసేజ్ సార్ మనలాగానే ఎక్కువ మనం ఎట్లాగో మాకు లాజిస్టిక్స్ ఈజీ, మీరు కదా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. టైము కూడా మన ఆంధ్ర సైడ్ చెప్పామనుకో, రాకేష్ పిలిచి హైదరాబాద్ దాదాపు వేల మీద వస్తుంది. లాంగ్ వీకెండ్ అయినా కూడా మీ అందరికీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. హాలిడేస్ రావడమే మీకు టైమే పెద్ద కన్స్ట్రైంట్. అయినా సరే ఈ ఆత్మీయ కలయికి ఇచ్చేసినటువంటి బే ఏరియా ఆప్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది సెకండ్ టైం. కొంతమంది ఇక్కడ చాలా మందిని నేను లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చిమటా గారు, వీరబాబు గారు చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ రోజు కూడా బయట ఎందుకు మన వీరబాబు గారి ఇంట్లో సింపుల్ గా అందరం ఆత్మీయంగా కలుద్దామని చెప్పంటే వారు ఈ కార్యక్రమం ముఖ్యంగా మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కూడా కలిసి రావడం వల్ల ఈ రోజున ఇక్కడ మనం అందరం కూడా కలవటం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పుకోవాలంటే మనందరికీ ఆరాధ్య దైవం. కమ్యూనిటీ పరంగానే కాకుండా ఒక చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తి, ఒక రెవల్యూషనరీ లీడర్ గా, ఒక షగువీర, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కోవకి చెందినటువంటి ఒక వ్యక్తిగా వారిని పరిగణిస్తూ వారిని మరి మనమందరం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మనం వారిని ఈ రకంగా స్మరించుకుంటున్నాం? తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా మరి ఈ రోజుని ఇంత ఘనంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే అంశానికి వస్తే, వారి ఇంప్రింట్ ని ఒక వ్యక్తి శక్తిగా మారి వారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి మరి ఆప్తా లాంటి గొప్ప ఆర్గనైజేషన్ ఇక్కడ ఏర్పాటు అవడానికి కూడా కారణము అటువంటి మహానుభావులు చేసిన త్యాగం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన మరణించినప్పుడు బీబీసీ, ఇప్పుడు చాలా మీడియా కార్పొరేషన్స్ వచ్చేసినాయి, యూట్యూబ్లు వచ్చినాయి, ఇప్పుడు మీడియా చాలా విపరీతంగా ప్రబలిపోయి ఉంది. ఆ రోజుల్లో మీడియా అంటే ఒట్టి బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఒక్కటే ఉండేది. బీబీసీలో 45 నిమిషాలు ఆయన మరణించిన తర్వాత జరిగిన సంఘటనల మీద మరి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రసారం చేశారని చెప్పని అంటే వారి ఇంపార్టెన్స్, వారి ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న నాకు తెలిసి ధర్మా గారి లాంటి, లేకపోతే కృష్ణ గారు లాంటి పెద్ద మనుషులు, సత్యనారాయణ గారు లాంటి పెద్ద మనుషులకి వారితో సాన్నిధ్యం ఉంది. కానీ మన ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసి ఎవరు కూడా వారిని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎప్పుడు కలవడం జరగలేదు. అయినా సరే ఈ రోజుకి యువకుల్లో ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క ఇంప్రింట్ ని సమాజం మీద వారు ఎంత గట్టిగా వేశారో, ఆ ఇంప్రింట్ వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సంస్థలు, ఎన్నో కాపు సంఘాలు, ఎన్నో మంచి ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యి మరి ఆ పాజిటివిటీని సమాజం మీద ప్రబలేటట్టుగా, సమాజం మీద పడేటట్టుగా చేసినట్టు వ్యక్తి కాబట్టి ఆయన మహోన్నత వ్యక్తిగా కీర్తించబడుతున్నాడు. ఇటువంటి సందర్భాల్లో మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా మనం ఈ రోజున మాట్లాడుకోవాల్సింది ఆప్తా గురించి. ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. మేమందరం కూడా టీనేజ్ టైంలో ఉన్న టైంలో అమెరికా అంటే ఒక క్రేజ్, అమెరికాలో ఉపాధి కోసం మన వారందరూ కూడా అక్కడికి వెళ్ళటం. సో అమెరికా అంటే ఒక బాగా కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితుల్లో ఆ రోజుల్లో మన సోదర సమాజ వర్గానికి చెందిన
2 ఆర్గనైజేషన్స్ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. ఒక ఆర్గనైజేషన్ లో ఒక సోదర సామాజిక వర్గం, ఇంకొక ఆర్గనైజేషన్ అలా మన వారు ఎందుకు పెట్టట్లేదని మాలాంటి కొద్దిగా ఆ ఉత్సాహం ఉన్న వారందరం కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఆనాడు ఇట్లాంటి సంస్థకి బీజం వేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన చెమటా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ చందు గారు, ప్రసాద్ సమేట గారు. నిజంగా వారిని మనము ఎప్పుడు కూడా అంటే ఇవన్నీ కూడా ఈ అన్నిటికి ఫాలో అప్ అయినట్టే రంగా గారు లాంటి మహనీయుడు ఆ రోజుల్లో వీళ్ళ మీద వేసిన ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో మనం కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయాలి అని వారు వేసిన ఇంప్రెషన్ ని ఇంప్రింట్ ని వీరందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే ఎంతో ఉత్సాహము, వారికి ఎంతో కసి, ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వ్యక్తులే ఆర్గనైజేషన్స్ ని స్టార్ట్ చేయగలుగుతారు. సంస్థలు మంచికి చెడుకి ఈ రోజున వారు వేసిన బీజం, వారు ఆ రోజుల్లో వేసిన బీజం, ఒక విత్తనం ఈ రోజున ఎంత పాజిటివిటీని అందిస్తుందో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా ఈ రోజున అమెరికాకి పిల్లల్ని పంపించాలంటే, స్టూడెంట్స్ ని పంపించాలన్నా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఇండియాలో ఎస్పెషల్లీ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడతారో, మీరందరూ ఎంత కష్టపడి మీ టైం ఇంపార్టెంట్, మీ టైం ని వెచ్చిస్తూ సంస్థకి, సంఘాలకి మీరు టైం ని కేటాయిస్తూ, టైమే కాకుండా మీ అమూల్యమైన సంపాదనని మరి ఆప్తాకి కాంట్రిబ్యూట్ చేస్తూ, ఇంత కష్టపడుతూ మీరు మళ్ళీ మాతృదేశానికి మేము ఏదో ఒకటి చేయాలి అనే తలంపుందు చూశారు. అది నిజంగా కూడా మీరందరూ ఎంతో ధన్యులు. హెల్త్ పరంగా కానివ్వండి, స్కాలర్షిప్స్ పరంగా కానివ్వండి, మేము ఇండియాలో ఆప్తాతో కొలాబరేట్ అయ్యి మేమందరం కూడా సహకారం అందజేస్తూ చక్కగా మరి ఆప్తా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ రోజున ముఖ్య కారణం ఆ బీజం వేసినటువంటి మహోన్నత వ్యక్తులు మన చెమటా శ్రీనివాస్ గారు, చందు శ్రీనివాస్ గారు, ప్రసాద్ సమేట గారు. వారిని ఎప్పుడు కూడా మనం ఆ గౌరవంతో మా అందరికీ కూడా. ఇంకో విషయం ఏంటంటే చెమటా శ్రీనివాస్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మేము టీనేజ్ లో మంచి పాటలు ఆ ఇష్టంతో ఉన్న రోజుల్లో ఇండియాలో సరిగ్గా ఇంటర్నెట్ సర్వీసెస్ ఉండే కాదు. అర్ధరాత్రి మెలుకుని రాత్రిపూట స్పీడ్ అయ్యేది, పగలపూట వచ్చేది కాదు, బఫరింగే వినిపించే కాదు. ఆ రోజుల్లో చిత్రహారిలో పాటలు తప్పితే మనకు వేరే రాత్రి రేడియోలోనో ఏదో ఒకటి పాటలు తప్పితే లేటెస్ట్ మనకి ఇష్టమైన సాంగ్స్ కావాలంటే దొరికే కాదు. చెమటా శ్రీనివాస్ గారు మాకు పరిచయం కాకముందు ఈయన ఎవరో ఇంత గొప్ప వ్యక్తి, చక్కగా మనల్ని అలరించారు. ఆ రాత్రిపూట మెలుకుని తల్లిదండ్రులు తెలియకుండా సీక్రెట్ గా ఆ బెడ్రూమ్ లో పెట్టుకుని ఆ పాటలు వినేవాళ్ళం. అలా మేము ఆయనకు తెలియకుండానే ఆయన ఫ్యాన్స్ అయ్యి తర్వాత రోజుల్లో ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన ఒక ఐఐటిఎన్ మీ అందరికి తెలిసిన విషయమే.